ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ టేబుల్స్. ఈకేకేఓ అంటే పర్చేసింగ్ డాక్యుమెంట్ హెడర్ డేటా. ఓకే, సో పర్చేసింగ్ డాక్యుమెంట్ హెడర్ డేటా అంటే మనం SC 69లోకి వెళ్ళొచ్చు. SC 69లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఈకేపిఓ అని చెప్పి మీరు కాపీ చేసి ఇక్కడ మీరు సేవ్ చేసినట్లయితే ఎంటర్ కొడితే సో మీకు ఏంటంటే ఈ 500 ఇస్తే 500 సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లిస్టే వస్తుంది. అంటే 500 సంబంధించిన పర్చేజ్ డాక్యుమెంట్ హెడర్సే వస్తాయి. మీరు ఈ పర్చేజ్ డాక్యుమెంట్ తీసేసారనుకోండి, ఓకే, సో అప్పుడు మీరు ఒక 1000 పర్చేజ్ డాక్యుమెంట్ హెడర్లు కావాలంటే 1000 చూపించుకోవచ్చు, 1,00,000 కావాలంటే 1,00,000, 10 లక్షలు కావాలన్నా 10 లక్షలు తీసుకోవచ్చు. కాబట్టి ఇక పర్చేజ్ డాక్యుమెంట్ నెంబర్ తెలియదు కాబట్టి అట్లీస్ట్ మీ కంపెనీ కూడా మీకు ఏంటన్నది ఐడియా ఉంటుంది. మనం క్రియేట్ చేసింది 1883లో చేసాం. ఓకే, సో ఇక్కడ వెళ్ళే ముందు టేబుల్లోకి వెళ్ళే ముందు నెంబర్ ఆఫ్ ఎంట్రీస్ మీద క్లిక్ చేస్తే సో మీకు 4 అంటే నేను 4 పర్చేజ్ ఆర్డర్స్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాము? పర్చేజ్ డాక్యుమెంట్ సంబంధించిన హెడర్ ఇన్ఫర్మేషన్. హెడర్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటన్నది ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఒకటి ఓపెన్ చేసుకోండి, ME23N. ఓకే, సో ఇది నిన్న పోస్ట్ చేసిన పర్చేజ్ డాక్యుమెంట్ సంబంధించిన హెడర్ ఇన్ఫర్మేషన్. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఏంటి అంటే ఇదిగోండి, PO నెంబర్ ఇక్కడ క్లియర్గా ఉంది. పర్చేజ్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంది. ఓకే, సో ఈ పర్చేజ్ డాక్యుమెంట్ నెంబర్ ఇచ్చామనుకో, నీకు తెలిస్తే నెంబర్ ఇచ్చామనుకో, ఎగ్జిక్యూట్ చేస్తే నీకు పర్చేజ్ ఆర్డర్ నేను ఏమైతే క్రియేట్ చేసామో హెడర్ డేటా వచ్చేస్తుంది. ఈ హెడర్ డేటాకి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ వ్యూ చేయాలంటే మనం ఇది చూసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో పర్చేజ్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్, పర్చేజ్ డాక్యుమెంట్ కేటగిరీ, పర్చేజ్ డాక్యుమెంట్ టైప్స్, స్టేటస్, క్రియేటెడ్ ఆన్, క్రియేటెడ్ బై, నెంబర్ ఇంటర్వెల్, లైన్ ఐటమ్, వెండర్, లాంగ్వేజ్ కి, టర్మ్స్ ఆఫ్ పేమెంట్, పర్చేజ్ ఆర్గనైజేషన్, ఇవన్నీ కూడా హెడర్ డేటా. ఇదంతా కూడా ఏంటి? హెడర్ డేటా అంటే ఏంటి సార్? హెడర్ డేటా ఎప్పుడు చూడలేదని అంటారా? రైట్, ఇది ఎందుకు చూడండి, దీన్ని క్లిక్ చేస్తే ఇది హెడర్ డేటా. పేమెంట్ టర్మ్స్ ఇక్కడ దొరికేస్తాయి ఎత్తుక్కుంటే. అలాగే ఈ హెడర్ డేటాలో కండిషన్స్ ఉన్నాయి, ఈ హెడర్ డేటాలో టెక్స్ట్ ఉంది, అదే ఈ హెడర్ డేటాలో అడ్రస్ ఉంది, అదే ఈ హెడర్ డేటాలో కమ్యూనికేషన్ ఉంది, పార్ట్నర్స్ ఉంది, ఎడిషనల్ డేటా ఉంది, ఆర్గనైజేషన్ డేటా ఉంది, స్టేటస్ ఉంది, పర్చేజింగ్ ప్రాసెస్ కూడా ఉంది. స్టేటస్లో చూడండి, ఇక్కడ స్టేటస్లో ఆర్డర్డ్ 1 డెలివరీ, ఆర్డర్డ్ కూడా అయిపోయింది, డెలివరీ కూడా అయిపోయింది. సో డాక్యుమెంట్ ఓవర్వ్యూలో ఏం కనబడతలే. ఓకే, ప్రింట్ ప్రివ్యూ. సో ఇది చూడండి, పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ప్రింట్ కూడా వచ్చేసింది. ఇదే కదా మీరు ఆర్డర్ చేసింది. సో నేను ఒక పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసాం, దాని ప్రింట్ని కొడితే మనకి ప్రింట్ ప్రివ్యూ వచ్చేసింది. చూడండి పర్చేజ్ ఆర్డర్ ప్రింట్ ప్రివ్యూ ఎలా ఉందో. ఇది పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంది, మన లోగో ఉంటుంది ఇక్కడ, అండ్ మిస్టర్ వెన్ను బాక్స్. ఇక్కడ ఏంటంటే పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ఈ ప్రింట్ ప్రివ్యూ రావాలి అంటే బేసిక్గా మన ఓన్ డిజైన్లో కావాలి అనుకుంటే అబాపర్తో కాంటాక్ట్ అవ్వాలి ఈ ప్రింట్ కోసం. సో ఇక్కడ ఏమి రావాలి అనేది ఇక్కడ మన కంపెనీ పర్చేజ్ ఆర్డర్ కంపెనీ నుంచి వెళ్తుంది కాబట్టి కంపెనీకి సంబంధించిన లోగో, అడ్రస్, డీటెయిల్స్, ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన టెక్నికల్గా అబాపర్తో కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది అనమాట. ఓకే, సో అప్పుడు అబాపర్తో కాంటాక్ట్ అయితే అబాపర్ దీనికి సంబంధించి ఒక ఫార్మేట్ రెడీ చేస్తాడు ఆ ప్రింట్కి సంబంధించి. ఆ ఫార్మేట్ని మనం అనుకున్న విధంగా, ఇదేంటంటే స్టాండర్డ్ ఫార్మేట్ ఇది. దీంట్లో కంపెనీకి సంబంధించి మన కంపెనీ IBM అనుకోండి, పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసి వెండర్కి ఇచ్చామనుకోండి, ఇక్కడ IBM లోగో రావాలి కదా, IBM సంబంధించిన అడ్రస్, IBM సంబంధించిన ఈమెయిల్ అడ్రస్, ఇవన్నీ రావాలి. అవన్నీ రావట్లేదు, జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పంపించినట్టు ఉంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అన్న డీటెయిల్స్ ప్రాపర్ లేవు. కాబట్టి ఇదంతా కూడా మన ఓన్ ఫార్మేట్ రావాలంటే టెక్నికల్గా అబాపర్తో, MM కన్సల్టెంట్ అబాపర్తో కాంటాక్ట్ అవుతాడు. సో దీనికి మీకు FS రాయాల్సి వస్తుంది. FS అంటే ఫంక్షనల్ స్పెసిఫికేషన్ డాక్యుమెంట్ రాయాల్సి వస్తుంది. దీనికి లింకేజ్ ఏంటి, ఎక్కడి నుంచి లింక్ ఉంది అన్నది. సో కాన్సెప్ట్ మనం అది కాదు. సో ఈ మెసేజెస్ అంటే ఏమైనా ఎర్రర్స్ ఉన్నాయేమో, ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ ప్రాసెసింగ్ లాగ్లో. ఫర్దర్ డేటా, ఓకే, నో అచీవ్ ఎగ్జిస్ట్ అవుట్పుట్స్. సో కమ్యూనికేషన్ మెథడ్, ఇవన్నీ కూడా ఈ పర్చేజ్ ఆర్డర్ సంబంధించి ప్రింట్ ఫార్మాట్స్ ఇవన్నీ.
LP01 అనేది ప్రింటర్ అనమాట. ఈ ప్రింట్ అవ్వాలంటే ఈ LP01 అనేది ప్రింట్ లేకపోతే ప్రింట్ అవ్వదు. ఫస్ట్ ఒరిజినల్ డాక్యుమెంట్ చూడాలనుకుంటే ఇది ఓకే. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే హెడర్ డేటా. అసలు క్వశ్చన్ హెడర్ డేటా అంటే ఇదంతా హెడర్ డేటా, ఇదంతా హెడర్ డేటా, ఇదంతా హెడర్ డేటా, ఇదంతా హెడర్ డేటా, ఇది హెడర్ డేటా, ఇది హెడర్ డేటా. అంటే ఇదంతా కూడా మనకి కనిపించేది హెడర్ డేటా అన్నమాట. హెడర్ డేటా అంటుంది. ఇదేంటి చూడండి, ఇది షాపింగ్ కార్ట్. దీన్ని ఏమంటారు? షాపింగ్ కార్ట్. ఇదేంటిది? హెడర్ డేటా. పర్చేజ్ ఆర్డర్లో హెడర్ డేటా. ఈ ఆల్ ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇదిగోండి. సో పర్చేసింగ్ డాక్యుమెంట్, కంపెనీ కోడ్, కేటగిరీ, క్రియేషన్ ఆఫ్ స్టాండ్, వెండార్, అన్ని లిస్ట్ అంతా హెడర్ డేటా సంబంధించి మొత్తం ఇంపార్టెంట్ ఏరియాస్ అన్ని చూడవచ్చు. ఓకే. సో కాబట్టి మీకు అర్థమైంది, రైట్. సో మనం క్రియేట్ చేసిన పర్చేజ్ ఆర్డర్ ఎక్కడ స్టోర్ అయింది అనేది మీకు తెలిసిపోయింది. రేపొద్దున మీరు ఏదైనా క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటి? దీనికి టేబుల్ ఎక్కడ? ఆ నాలెడ్జ్ మీకు ఉంది అంటే మీరు ఎనీథింగ్ చేసేయగలరు. ఎస్ఏపిలో స్ట్రాంగ్ అవ్వాలంటే టేబుల్స్ మీద మంచి కమాండ్ ఉండాలి. ఎవరైతే టేబుల్స్ మీద బాగా వర్కౌట్